ఏలూరులో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. న్యాయవాది టీడీపీ నాయకుడు శ్రీనివాస్ బాబు ఇంటిని ఎమ్మెల్యే చింతమనేని ఆయన అనుచరులు ముట్టడించడం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు కల్పించుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఏలూరులో అర్ధరాత్రి నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. న్యాయవాది టీడీపీ నాయకుడు ఈడ్పుగంటి శ్రీనివాసబాబు ఇంటిని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన అనుచరులు ముట్టడించడం తీవ్ర దుమారం రేపింది. ఏలూరు అమీనాపేటకు చెందిన ఈడ్పుగంటి శ్రీనివాసబాబు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. టీడీపీలో సభ్యత్వం ఉన్న ఆయన గతంలో టీడీపీ లీగల్ సెల్ ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కేసులు శ్రీనివాసబాబు చూసేవారు. ఏం జరిగిందో ఏమో కానీ ఇద్దరి మధ్య విభేదాలు చెలరేగాయి. దాంతో కొన్ని రోజులుగా ఎమ్మెల్యే చింతమనేనిపై శ్రీనివాసబాబు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో చింతమనేని అనుచరులు శ్రీనివాసబాబుపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీనివాసబాబు చింతమనేని పైన ఆయన కుటుంబ సభ్యులపైన వ్యక్తిగత దూషణలకు దిగటం ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో ఎమ్మెల్యే అనుచరులు పెద్ద ఎత్తున అర్ధరాత్రి శ్రీనివాసబాబు ఇంటిని ముట్టడించారు. ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. శ్రీనివాసబాబును అరెస్టు చేయాలంటూ చింతమనేని అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు అక్కడకు చేరుకుని చింతమనేని అనుచరులను అక్కడి నుంచి పంపించారు. ఈ నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలంటూ శ్రీనివాసబాబు పోలీసులను విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో న్యాయవాది ఈడుపుగంటి శ్రీనివాస్ టీడీపీ సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి ప్రకటించారు. గతంలో టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసిన శ్రీనివాసబాబు ప్రస్తుతం ఆయనకు ఎటువంటి పదవీ లేదు, కేవలం కార్యకర్తగా మాత్రమే ఉన్నారు. శ్రీనివాసబాబు ఇంటి ముందుకు చింతమనేని అనుచరులు మరోసారి ఆందోళనకు ప్రయత్నించడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేపై శ్రీనివాసబాబు చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్యే ఆందోళనపై టీడీపీలో చర్చకు దారితీసింది.